ఇది కేసీఆర్తో ఆర్ఎస్పీ ఫైల్, ఇది పాత ఫోటో, ఇది ఇప్పుడు అనుకునేరు, పాతదంటే కొంచెం ముందుది, ఈ నిన్న కలిసింది కాదు, మొన్న కలిసింది కాదు. పక్కన కర్ర ఉంది, చేతి కర్ర, లుంగి కట్టుకున్నాడు. ఈ కుర్చీలు ఇవన్నీ గుర్తుపట్టచ్చు. ఇప్పుడున్న నందీనగర్ ఇల్లే. టీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ, బీఎస్పీకి రాజీనామా, కేసీఆర్తో భేటీ, రేపు పార్టీలో చేరే ఛాన్స్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది. ఆర్ఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది. మాట తప్పలేకనే పార్టీకి రిజైన్ చేస్తున్నట్టు ప్రకటన. కొంచెమన్న సోయి, జ్ఞానం, బుద్ధి ఉంటే నిన్న మొన్న వచ్చిన వార్తలు ఏంటి అంటే, అసలు వార్తలు పక్కకు పెట్టు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీద ఎంతో కొంత ఆయన పైన మంచి ఉద్దేశం ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేనేం చెప్పిండు, మనకి ఎన్నో లైవ్ షోలో చెప్పిండు, ఎన్నో లైవ్ కాల్స్లో చెప్పిండు, చాలా మీడియా సంస్థల్లో మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, పొత్తుకి మా అధినేత్రి మాయావతి సపోర్ట్ ఉంది, ఆమె పర్మిషన్ తీసుకొని నేను పొత్తును ప్రకటించినా మేమిద్దరం కలిసి పనిచేయాలని తీర్మానం చేసుకున్నామని చెప్పిండా లేదా? ఇప్పుడు మరి ఏ నోటితోనే ఆ మాటని, ఇవాళ ఏ నోటితో మరి ఎవరైనా ఒప్పుకున్నామే మళ్ళీ రిటర్న్ తీసుకోమని చెప్తుంది ఆ పొత్తుని? దానికి కారణం ఇదని చెప్తుండే. ఏది? బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది. బీజేపీ కుట్ర చేసి ఏం చేసింది? మిమ్మల్ని విడదీసిందా? అసలు కుట్ర మీదని బయటకు వస్తుంది. అలా ఆర్ఎస్ ప్రవీణ్ సార్, మిమ్మల్ని కూడా సార్ అని పిలవాలంటే కొంచెం బాధ అనిపిస్తుంది. రాజకీయాలకు మీరేం అతీతం కాదు. మీరు చెప్పిన మాటలన్నీ ఇయ్యాలంటే దాకా విని మేము కూడా ఓహో నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి ఎంత చిత్తశుద్ధి ఉందో, అసలు ఆయనకి ఎంత ఆలోచన ఉందో, కేసీఆర్ చేస్తున్నటువంటి తప్పులని ఈయన తప్ప ఇంకొకడు పోరాటం చేయలేడు, ఈయనలాగా గట్టిగా మాట్లాడలేడని అనుకున్నాం. కానీ అంతుతుంది. ఈయన కలిసి హుజురాబాద్ ఎన్నికలప్పుడు ప్లాన్ చేసుకొని పార్టీలకు వచ్చి ఏదో దళితుల ఓట్లు, దళిత బహుజనుల గిరిజనుల ఓట్లు అటు పోకుండా బీజేపీకి మళ్ళకుండా అది బీఆర్ఎస్కు కలిసి వచ్చే విధంగా ఆ ఓట్లు చీలడం కోసం చేసినటువంటి పెద్ద కాన్స్పిరసీ, కుట్ర అని చెప్పి ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఏం అవసరం ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ సార్కి? ఇది ఒక్కటి చెప్పాలి. ఏం అవసరం ఉండే అసలు ఆయనకి? 2 సీట్లు నిన్న కన్ఫర్మ్ చేసింది. బీఆర్ఎస్ ఏం చెప్పింది? 2 సీట్లు ఇస్తాం బీఎస్పీకి అని చెప్పింది. మరి అదే సీటు తీసుకొని పోటీ చేసినా కనీసం పొత్తులో భాగంగా తీసుకున్నామని చెప్పొచ్చు కదా. అది లేకపోయా. తిరిగి ఇలా మా మాయావతి ఒప్పుకుంటలేదు అని చెప్పి డైరెక్ట్గా ఇంకా నేను హైకమాండ్ ఏం చెప్పలేకపోతున్నా అని విత్డ్రా చేసుకోమంటారు. అంటే విత్డ్రా ఎందుకు చేసుకోమన్నారు చెప్పాలి. పొత్తు ఎందుకు పెట్టుకోమన్నారు? విత్డ్రా సరే, మీ పార్టీలు మీకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ స్వతంత్రం ఉంది, మీరు ఎవరితో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకోకున్నా అది మీ ఇష్టం, మీ అంతర్గత విషయం. పార్టీ పొత్తుల విషయం మీ అంతర్గతం అయి ఉండొచ్చు, కానీ వాటిపైన వచ్చే విషయాల గురించి, దానిపైన ఉండే ఇంపాక్టు, దాని నుంచి ప్రజలకు వచ్చే మార్పులు చేరుపులు, అప్పటిదాకా ఒక పార్టీలో పనిచేసినోడు ఇక పార్టీలకు రావడము, వాళ్ళు పొసగని పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలని, నాయకులని, లేకపోతే మీ సానుభూతి పరులని, చిట్ట చివరికి మళ్ళీ దాన్ని తీసుకుపోయి గంగలు కలిపినట్టు తీసుకుపోయి పార్టీని కలిపితివి, పొత్తు చేస్తేవి, మళ్ళీ బయటికి రావాల్సి వస్తుందని చెప్పి ఇవాళ మళ్ళీ డైరెక్ట్గా నువ్వే రాజీనామా చేస్తేవి. దళితులని, గిరిజనులని, ఈ బహుజనులని ఎందుకు మోసం చేస్తున్నారు? వాళ్ళు ఎన్నిసార్లు మోసపోవాలి? ఎట్లా? నేను నా ఇంటర్వ్యూలో కూడా అడిగిన ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని, ప్రవీణ్ సార్ నీతో అవుతుందా, నీ ఒక్కంతో అవుతుందా ఈ రాష్ట్రంలో కేసీఆర్ని ఢీకొనడము? ఇంకో మాట కూడా అడిగిన నేను. ఎందుకంటే నాయకుల్ని మోసం చేసిన ప్రజలైతే లేరు ఈ రాష్ట్రంలో, ప్రజలని మోసం చేసిన నాయకులే ఉన్నారు కదా. మరి నీతో నన్ను అవుతుందా? నువ్వు చేయగలుగుతావా? ఈ ప్రజలని, నిన్ను నమ్మిన ప్రజలని గట్టెక్కిస్తావా అని చెప్పి అడిగితే, నా ఊపిరున్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను దళిత బహుజనుల కోసమే పోరాటం చేస్తా, కొట్లాడతా, కష్టపడతా అని చెప్తివి. నిన్ను నమ్మి ఎన్నో వేలాది మందిని వెనకాల వచ్చిరి. ఇలా తీసుకుపోయి సింపుల్గా కలపడానికి ప్రయత్నం చేస్తే సరే కలవకపాయే. ఇది ముందెందుకు తెలియదు? అసలు అధినేత్రిని కలిసినవా? నువ్వు అడిగినవా? మరి కేసీఆర్తో పొత్తుకు మనం ప్రయత్నం చేస్తున్నాం, పెట్టుకుందామా అని. పొత్తు ఎట్లా ప్రకటిస్తేవి నువ్వు? వాళ్ళు విత్డ్రా చేసుకోమంటే ఇలా ఎందుకు వెనక్కి తగ్గితివి? సరే, మరి మొత్తానికి అది అయిపోయాక రాజీనామా చేసినాక మళ్ళీ బీఆర్ఎస్లోకి ఎందుకు చేరుతున్నావు? ఇది 100% కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి ఆడినటువంటి దొంగ నాటకం తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న దళితులని మోసం చేయడానికి చేసినటువంటి స్టంటే తప్ప ఇంకా వేరే ఏదీ కాదు. ఇవి చూసిన తర్వాత ప్రజలకి ఇంకా చీదరించుకుంటారు. ఇట్లాంటి స్థితులను చూసి, ఇట్లాంటి పరిస్థితులను చూసి
ఏంది రాజకీయ పార్టీలు, ఏంది నాయకులు, ఎవడు ఎవరితో పోతున్నాడు, ఎవడు ఎవరితో ఉంటున్నాడు, ఇది రాజకీయం అంటే గిట్లనే ఉంటుందా, మేము చూసిన రాజకీయాలు ఏంది, ఇప్పుడు ఏం జరుగుతున్నాయని చెప్పి చర్చించుకుంటా ఉన్నారు ఊళ్ళల్లో. తిట్టినోడు మనోడవుతున్నాడు, మనోడు మందోడవుతున్నాడు, ఎవడు ఎవరికి అవుతున్నాడు అర్థమవుతలేదు అని ప్రజలు విస్తృతంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.